సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ మార్కెట్ సెగలు విపరీతంగా తగలటం మొదలెట్టాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీ రూపీ చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యంత పతనాన్ని కూడా చూసింది. ఈ వారం మనం చూస్తే గనక అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 97 రూపాయల రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిందన్నమాట. దీంతో దేశ ఆర్థిక వర్గాల్లో కలకలం స్టార్ట్ అయింది. ఈ ఊహించిన పతనంతో దిగుమతి వ్యయాలు భారంగా మారిపోయాయి. అంటే ఇంపోర్ట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందన్నమాట. దేశీయ మార్కెట్లపై రూపాయి పతనం కావచ్చు, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవడం కావచ్చు, దీనివల్ల చాలా వరకు లాభాలు తగ్గుతున్నాయి అనేక కంపెనీలకి. ఈ నేపథ్యంలో రూపాయి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుద్ధ ప్రాతిపదికన కొత్త ఆలోచనలు స్టార్ట్ చేసింది. రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి నేతృత్వంలో ప్రత్యేకమైన ప్రణాళికలు రచిస్తున్నారంట. ముఖ్యంగా మన రూపాయి విలువ అంటే మన కరెన్సీ వాల్యూ స్టెబిలైజ్ చేసేందుకు వడ్డీ రేట్లు అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, దాంతోపాటు ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి డాలర్లను భారీగా ఆకర్షించడం, ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ పరిశీలిస్తుందని చెప్పి బ్లూంబర్గ్ న్యూస్ వెల్లడించిందనమాట. మన దేశంలో 2013లో ఎదుర్కొన్న తీవ్రమైన కరెన్సీ సంక్షోభం కావచ్చు, అంతకుముందే మనం చూసిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అనుభవాలు. మనం చూస్తే 1991లో కూడా పెద్ద ఫారెక్స్ క్రైసిస్ చూసాం, బీఓపీ క్రైసిస్ చూసాం. అదేవిధంగా 2013లో కూడా మనం కరెన్సీకి సంబంధించిన కొంత సంక్షోభం చూసాం. అంతకుముందు 2008లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ చూసాం. వీటన్నిటి నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఏ విధంగా మనం ఇమీడియట్గా మనం ఎలాంటి క్రైసిస్లోకి వెళ్లకుండా ముందుకెళ్ళాలి. ఒక పక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నాయి, మరో పక్క రూపాయి విలువ పడిపోతుంది, ఇంకో పక్క చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే చాలా వరకు ఏవైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో అన్ని కాస్ట్లీ అయిపోయాయి అనమాట. ఈ టైంలో మన ఆర్థిక వ్యవస్థని ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఆర్బీఐ ఇప్పుడు వ్యూహాలు రచిస్తుంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.